రాజమౌళి సినిమాలు ఇప్పుడు నువ్వు థియేటర్లో చూసావు, మళ్ళీ టీవీలో చూసేంత సినిమాలు ఉండవు. పూరి అండి, ఎవరు వాళ్ళిద్దరు ఎవరు కాదు. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరిలో మీకు ఎవరు బెస్ట్ డైరెక్టర్? నా నా అభిప్రాయం ప్రకారం నాకు రాజమౌళిని నేను ఎక్కువ అభినందిస్తాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ బికాజ్ ఆయన మంచి ఫ్యామిలీ మూవీస్, కామెడీ. మొదటి నుంచి త్రివిక్రమ్ సినిమాలకు మేము అడిక్ట్ అయిపోయాం. రాజమౌళి ఎందుకని రాజమౌళి? యాక్షన్. త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ ఆయన స్టోరీలు ఆయన రాసుకుంటాడు. పూరి అండి, ఎవరు వాళ్ళిద్దరు ఎవరు కాదు. పూరి తొందరగా తీస్తాడు, రియలిస్టిక్గా ఉంటాయి. రాజమౌళి అబ్సల్యూట్లీ. రాజమౌళి సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, అది ఎస్పెషల్లీ యూత్ బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ పరంగా తీసే సినిమాలు కాబట్టి అనేది బెస్ట్ సినిమాలు. ఈయన పురాతన సినిమాలు తీశాడు కదా కాబట్టి ఒక్క షార్ట్ కరెక్ట్ రాకపోయినా తను దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. హీరోతోనే కాదు ఈగతో కూడా సినిమా తీయగలనని నిరూపించాడు రాజమౌళి. త్రివిక్రమ్ అనేది కొంచెం ఆలోచించాలి. ప్రతి ఒక్క మాటకి అది మేము వాల్యూ ఉంటుంది, ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. స్లో అండ్ నీట్గా ఉంటుంది మూవీ. కానీ అన్నీ టీవీలోనే హిట్ అవుతాయి కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి, ఎందుకలా? యాక్చువల్గా తన మూవీస్ స్లోగా ఉంటాయి కాబట్టి జనాల్లోకి రీచ్ అయ్యేసరికి థియేటర్స్లో నుంచి వెళ్తున్నాయి, టీవీలో వేసేసరికి అది కమర్షియల్ హిట్గా మారిపోతుంది. ఇప్పుడు మోదీలో చూడాలంటే చూడలేరు, అదే అతడు చూడాలంటే చూస్తారు. లైక్ తెగిపోయేటప్పుడే దారం విలువ తెలుస్తుంది. సో రాజమౌళి ఎందుకు ఇష్టం లేదు మరి? రాజమౌళి అన్ని రొటేటర్ స్టోరీస్ ఉంటాయి. రాజమౌళి కమర్షియల్గానే తీసుకుంటాడు. ఎగ్జాంపుల్ ఏ మూవీ అని తీసుకో, ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అన్ అవర్, ఇంటర్వెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్. బట్ త్రివిక్రమ్ సినిమాలు అలా ఉండవు, సినిమా మొత్తం ఒకే ఫీల్ ఉంటుంది. రాజమౌళి ఈజ్ ద బెస్ట్ బికాస్ రాజమౌళి మూవీ టు మూవీ ఈజ్ ద డిఫరెన్స్ కాన్సెప్ట్స్ అండ్ డిఫరెంట్ స్టోరీస్ టేకెన్ దే. మాస్ క్యారెక్టర్స్, ఫ్యాంటసీ సినిమాలు చేసేవాడు రాజమౌళి. రాజమౌళి ఈజ్ ద కాన్సెప్ట్ అండ్ డిఫరెన్స్ అండ్ కామెడీ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ మూవీస్. కానీ రాజమౌళికి ఇప్పటిదాకా ఒక ఫ్లాప్ కూడా లేదు, మరి దాని గురించి ఏమంటారు? అఫ్ కోర్స్ ఫ్లాప్స్ లేవు, కానీ నెగిటివ్ టాక్స్ కూడా ఉన్నాయి కదా. ఇంగ్లీష్ మూవీస్లో నుంచి ఫిలిమ్స్ కాపీ చేసేసి రాజమౌళి తెలుగులో నరేట్ చేస్తున్నాడు అని చెప్పేసి. హిట్ ఫ్లాపులు కాదు కదా, బ్లాక్ బస్టర్ హిట్లు అని చెప్పేసి నిర్మాత సంబంధం. సినిమా వచ్చిన మనకు సినిమా సాటిస్ఫై అయినామా అనేది పాయింట్ అంతే. రాజమౌళి సినిమా ఈ ఇయర్ చూసామంటే జస్ట్ 10 days మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ సినిమా వచ్చిన టాపిక్ డిస్కషన్ ఉండదు. ఇట్స్ రాజమౌళికి ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు రాజమౌళి సినిమా 2-3 సార్లు టీవీలో చూడలేము. త్రివిక్రమ్ సినిమాస్ వచ్చేసి 4-5 సార్లు టీవీలో చూస్తున్నాం కదా.